ప్రపంచంలో ఎన్ని ఇల్లు చూసిండో నాకే గుర్తులేదు, కానీ గిట్లాంటి ఇల్లు మాత్రం యాడ చూడలేదు దొర. ఈ చూడిగో ఇది ఇల్లు మొత్తం చూసే వరకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది చూడు. ఎంటర్ కాగానే ఇది కొత్త ఫ్లాట్ యాక్చువల్గా. ఈ బొమ్మలు చూడు, స్టిక్కర్స్ చూడు. ఇక కింద చూస్తేనైతే యాడ దొక్కిన బాల్సే. నడవాలి అంటే కొంచెం జాగ్రత్తగా నడవాలి. పొరపాటున బాల్ మీద కాలు పెడితే పుసుక్ అంటది. ఇగో బాక్సింగ్ బ్యాగ్ చూడు. ఇగో ఇది ఉయ్యాల ఒకటి. ఈ బీరువాలనైతే అన్ని బొమ్మలే ఉన్నాయి. ఇగో మొత్తం అన్ని బొమ్మలే కింది నుంచి మీది వరకు. ఆ తర్వాత బాల్స్ చూడు, లెక్కలేనన్ని బాల్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇగో సోఫా కానీ మంచం కానీ గిట్లనే ఉంటుంది. ఇగో ఇన్ని బాల్స్ చూడు అసలు. ఇది ఇగో చూడు, ఇగో టేబుల్ టెన్నిస్ బోర్డు ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా? వాళ్ళ పాప కొరకు పెట్టుకున్నాడంట ఒక ఆయన. ఇగో టీటీ బ్యాట్ బాల్స్ చూడు. అదైతే ఇక వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ కొరకు ఈ ఎల్ఈడి బోర్డు చూడు. ఈ కబడ్డీ గేమ్ గురించి బీ స్ట్రాంగర్ దాన్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎక్స్క్యూజ్ అంట. ఇన్నిగానో బొమ్మలు. తర్వాత కర్టన్స్లో కూడా బొమ్మలే. చూడు పవనం కళ్యాణం సారు ఫోటో పెట్టిండు. ఓగా పెద్ద ఫోటో చూడు. పాపది అబ్బో వంతో కూతున్నది ఇది. ఇగో పుట్టినాక 2 రోజులకేనంట పాపది. అవి చూడు, ఆ పాప కొరకు 7,000 పెట్టి ఒరిజినల్ కీబోర్డు. పిల్లలు నేర్చుకునేది కాదు, ఇక పెద్దలు నేర్చుకునేది డైరెక్ట్ బిగినర్స్కి. అది ఉన్నది. ఆ బాక్సింగ్ గ్లవ్, ఇందాక బాక్సింగ్ బ్యాగ్ చూసినావు కదా, ఇది బాక్సింగ్ గ్లవ్. ఇక పాప కొరకు ఇవి రోజు బాక్సింగ్ చేస్తుంటారంట. వాళ్ళ వీడియోలు ఉన్నాయి ఇదే ఛానల్లో చూడు. మరి ఇక టేబుల్ టెన్నిస్ బోర్డు మీద చూడు, ఆడదామన్నప్పుడు సామాన్లు అనేది తీసి కింద వేస్తారు. మళ్ళీ అవసరం లేనప్పుడు ఆడనప్పుడు మళ్ళీ సామాన్లు అన్ని పైన. ఇక గట్లనే నడుస్తుంటుంది దినమంతా. ఇగో చాట్లు చూడు, 1 కాదు 2 కాదు. ఇది ఇల్లు కాదు అసలు, ప్లే స్కూల్ లాగానే ఉంది. అసలు పాప ఆడుంది అంటే మరి ఆడుకుంటుంటుంది. అది దినమంతా, రాత్రంతా, పగలంతా, మధ్యాహ్నం అంతా, సాయంత్రం అంతా, అర్ధరాత్రి అంతా, పట్టపగలంతా, మిడ్డ మధ్యాహ్నం అంతా, సంధ్య వేలంతా ఆడుకుంటూనే ఉంటుంది. అదే కదా పిల్లకి కావాల్సింది. ఇక్కడ హాకీ బ్యాట్ చూడు, పిస్తా ప్యాకెట్, ఇది చైరు, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, 3 ఏజ్ ప్లస్. ఇగో ఇది దాని రూమ్ యాక్చువల్గా. ఇంకా అది చూసింది హాల్ కదా, ఇది రూమ్ చూడు. ఈడ చాట్లు, ఇగో ఈ బెడ్ మొత్తం బొమ్మలు, ఈ షెల్ఫ్ మొత్తం బొమ్మలు. ఒక పైన కనిపిస్తున్నాయి చూడు, చోటా భీమ్, మోటుపట్లు, టెడ్డి బేర్లు, ఈ బొమ్మలు, బుక్స్ చూడు, పిల్లలకు సంబంధించిన బుక్స్. ఇగో ఇంకొక బాక్సింగ్ బ్యాగ్. ఇగో ఇంకొక హాకీ బ్యాట్ గిడ ఉన్నది చూడు. ఇగో గిడ ఇక బాల్ అయితే కుప్పలు. ఇగో ఇది కూడా మాస్క్ లాగా ఆవుది. ఓ లబోది బో ఆగో ప్యాండా కారు. ఇగో దాని కుర్చీ. ఇగో ఇంకొక కుర్చీని అయితే మడత పెట్టచ్చు. కుర్చీని మడత పెట్టి అన్నిటికన్నా హైలైట్ చూడు. ఇప్పుడు ఇంకోటి లబోదిబో పెద్ద స్విమ్మింగ్ పూల్. అది ఈడ వేసింది, కానీ అది తీస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మంచిగా పెద్దోళ్ళు కూడా 4 కూర్చొని హాయిగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. దినమంతా పండుకోవచ్చు, పోవచ్చు. ఇది ఉన్నది ఇగో ఇట్లా ఛాంపియన్ ఒలింపియన్. ఇగో క్యారమ్ బోర్డు ఒకటి. అదిగో స్పీకర్, ఏదైతే పాటలు పెట్టి లబోదిబో సౌండ్, రూఫ్లు ఎగిరిపోయేంత సౌండ్ పెట్టుకొని దుంకుతారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బేబీ ఫుల్ హ్యాపీ యాక్టివ్. అది ఇంకా ఆడుతూనే ఉంటుంది. క్యా खेल रहे पानी से खेल रहे जाला बलून से खेल रहे से हाय చెప్పు. ये घर अच्छा है चांद है चांद नहीं चांद है नहीं इधर देखो एक बार चांद है. yes super love you all for supporting my daughter's contents in YouTube videos.